నమస్తే. నేను రవీందర్. త్రిబుల్ న్యూస్‌కు స్వాగతం. తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ రాష్ట్ర సదస్సు జూన్ 16న నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హన్మకొండ ఏకశిలా పార్కులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జూన్ 16న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండ ఏకశిలా పార్కులో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీవీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు పాల్గొన్నారు. బ్యాండ్ కళాకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బ్యాండ్ల సీజ్ కారణంగా కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌండ్ పొల్యూషన్ నియంత్రణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి బ్యాండ్ కళాకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే కళాకారులకు సాంస్కృతిక కార్డులు, ప్రమాద బీమా, ప్రతి యూనిట్కు 10 లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పించాలని నాయకులు కోరారు. వర్ధిల్లాలి బ్యాండ్ కళాకారుల ఐక్యత, సాధిస్తాం బ్యాండ్ కళాకారుల సమస్యల్ని, సాధిస్తాం బ్యాండ్ కళాకారుల సమస్యల్ని, స్పందించే వరకు పోరాడతాం బ్యాండ్ కళాకారుల సమస్యలపై. సంఘం కళాకారులని పోలీసులు వేధింపులు అరికట్టాలని, కార్డ్ బ్యాండ్ వెహికల్స్ సీజ్ చేయకూడదని, సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ ఏర్పాటు చేసి కళాకారులను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని జూన్ 16వ తారీఖు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల కాలంలో ఇప్పటికీ వందలాది వెహికల్స్ అనేక పోలీస్ స్టేషన్లు సీజ్ చేసి కోట్ల చుట్టూ తిప్పి ఫైన్లు కట్టించి నెలల తరబడి పెళ్లిళ్ళ సీజన్లో పెళ్లిళ్ళు వాయించకుండా కళాకారుల రోడ్డు మీద వేసి ఉపాధి కోల్పోయే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నది. దాని మీద ఇప్పటికే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మాస్టర్లు, బ్యాండ్ కళాకారులందరూ సమీకరించి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాం. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా పిలిచాం. అయ్యా, ఈరోజు బ్యాండ్ కళాకారులు స్వయం పోషకులుగా తమకు తాము ఈరోజు ఉపాధి ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాండ్ వృత్తిని ఎంచుకుంటే ఆ వృత్తిలో ఈరోజు పోలీసులు ఆటంకం కల్పిస్తూ నిర్బంధంగా వ్యవహరిస్తూ ఈరోజు 5 లక్షలు 10 లక్షలు అప్పు తెచ్చి బ్యాండ్ వెహికల్ తయారు చేసుకున్నటువంటి వాళ్ళను ఈరోజు రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీంతో కళాకారులందరూ ఈరోజు ప్రమాదంలోకి నెట్టబడుతూ ఉన్నారు. కనుక ఈరోజు సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ ఏర్పాటు చేయాలి, పోలీసుల వేధింపులు అరికట్టాలి, బ్యాండ్ నిషేధించాలి, సాంస్కృతిక కార్డు ఈరోజు ప్రభుత్వ గుర్తింపు కార్డు కళాకారులకు ఇవ్వాలి, ప్రతి యూనిట్కి 10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి, ఫెడరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించాలి, ప్రమాదాలకు గురైనటువంటి వాళ్లకు ప్రమాద బీమా ఇవ్వాలి, ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పి కోరుతూ జూన్ 16న జరిగేటువంటి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఈరోజు హన్మకొండ ఏకశిల పార్కులో ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర నాయకత్వంతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.